ప్రపంచ మానవుడే మాధవుడుగా మారవలసిన ఏకైక జన్మ ఈ మానవ జన్మ. 84 లక్షల జీవరాశులు ఉత్తమోత్తమైన జన్మ ఈ మానవ జన్మ. నిజమైన దేవుడు ఈ దేహంలో ఉన్నవాడే నిజమైన దేవుడు. ఉదాహరణకి కంటికి కనిపించే ప్రపంచమంతా పంచభూతాలతో నిండి ఉంది. 5 భూతాల కలయికే. అట్లాగే ఈ దేహం కూడా పంచభూతాలతో నిర్మితమై ఉన్నది. అంటే పంచభూతాల దేహము మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఇది 8 విధములు. అంటే ఇది ప్రకృతి. మెలకువలో మనిషి ఐ థింక్ ఐ అనేది అందరిలో ఉన్నది కామను. నేనున్నాను అంటున్నాను, నేను నువ్వు అంటున్నాను. అంటే నేను కామను, నువ్వు అనేది ఆబ్జెక్ట్. అలాగే మీరు కూడా నేను అంటున్నావు, మళ్ళీ నువ్వు అంటున్నావు. అంటే మైండ్ వచ్చినప్పుడే 2 నేనులు వస్తాయి. గాఢ నిద్రలో మైండ్ లేదు కాబట్టి ఒక నేనే. కాబట్టి కంటికి కనిపించే ఈ ప్రపంచ సంపద కన్నా నీ దేహమే నిజమైన టెంపుల్, నిజమైన చర్చి, నిజమైన మసీదు, నిజమైన పిరమిడ్. ఇంకా ఎన్నైనా పెట్టుకోండి. కానీ లోపల ఆత్మ పంచభూతాల కన్నా గొప్పది. అంటే నీలో ఉన్న ఆత్మ విలువ చెబుతున్నా. ఈ భూమి మొత్తం కలిపినా నీ ఆత్మని కొనలేదు. సూర్యమండలం ఇచ్చినా నీ ఆత్మని కొనలేదు. 7 సముద్రాలు ఇచ్చినా నీ ఆత్మని కొనలేదు. భూమిపైన బంగారు, వెండి, వజ్రాలు మొత్తం ఇచ్చినా నీ ఆత్మని కొనలేదు. ఉదాహరణకి పెళ్ళి కళ్యాణం అన్నప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు, రిలయన్స్ అంబానీ లాంటి వాళ్ళు కోట్ల దండలతోటి విద్యుత్ దీపాలు వెలిగిస్తారు. కానీ వెలుగుతూనే ఉంటాయి. అవి బల్బులు ఎంతో ఖరీదు, లక్షల కోట్ల రూపాయలు ఉంటుంది. కానీ దాని లోపల కరెంటు ఉచితంగా ఉంటుంది. ఆ బల్బులన్నీ కూడా డొల్ల. అంటే కరెంటు లేనిదే అవి సున్నా. అలాగే 1,000,000 సున్నాలు ఉన్నాయి. 1,000,000 సున్నాలకి విలువ ఉంటుందా? అలాగే 1,000,000 సున్నాలకి చివరన్న ఒకటి పెడితే విలువ ఉంటుందా? లేదు. అదే మొదట్లో పెడితే విలువ ఉంటుంది. అట్లాగే ఈ 1,000,000 సున్నాలు లాంటిది నువ్వు చూసే ఈ ప్రపంచం పంచభూతాలు. గాఢ నిద్రలో సున్నాలు 0 అయిపోయింది, మైండ్ 0 అయిపోయింది. కానీ అక్కడ ఎవరున్నారు? సెల్ఫ్. అంటే నేనున్నాను. అంటే ఆ అంతరాత్మే 1 అనే అంకె. కాబట్టి నేను 1,000,000 గులకరాలు ఇస్తాను, కోహినూరు వజ్రం ఇస్తారా? ఇవ్వరు. అట్లాగే ఈ గులకరాంటి ప్రపంచము నీకన్నా అల్పమైనది. నీవెవరివి? కోహినూరు వజ్రం కన్నా కోట్ల కోట్ల వజ్రాల కన్నా గొప్పది. నీకు వెలకట్టలేనిది. కాబట్టి అటువంటి ఆత్మము నువ్వు అయ్యే ఉన్నావు. కాబట్టి నిన్ను నీవు తెలుసుకోని జన్మ వ్యర్థము. ఇది గ్రహించి మీరందరూ మనశ్శాంతితో బతుకుతూ ప్రేమ ఆప్యాయతతో జీవిస్తూ ఈ జన్మని సార్థకం చేసుకోండి అని నా ప్రార్థన. పీస్ ఆఫ్ మైండ్ స్వామి.